కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై విధిస్తున్న భారీ పన్నుల వల్ల సామాన్య ప్రజలు రైతులు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వ్యతిరేకంగా ఈరోజు వికారాబాద్ పట్టణం లోపల ఆటోకు తాళ్లు కట్టి లాగడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన వ్యక్తం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమము నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం చూసినాం గతం లోపల మొన్ననే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కంటే ముందు ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మేము ఎట్టి పరిస్థితుల లోపల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము అని చెప్పింది. కానీ ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 3 రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కున్న తర్వాత పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే లీటర్కి 3 రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ మీద పెంచుడే కాకుండా గ్యాస్ ధరను కూడా ఒక కేజీకి 2 రూపాయల చొప్పున పెంచారు. గతంలో చూస్తే 2014 లోపల ఇదే పెట్రోలు 78 రూపాయలు ఉంటుండే లీటర్కు. ఇప్పుడు దాదాపు 112 రూపాయలు అయింది. 2014 లోపల డీజిల్ ధర చూస్తే 55 రూపాయలు ఉండే, ఇప్పుడు దాదాపు 98-100 రూపాయలకి ఇప్పుడు అయ్యింది. కమర్షియల్ గ్యాస్ ధరనైతే దారుణంగా మొన్న మనం చూసినాం ఈ మధ్యనే